ఇప్పుడైంది పిల్లలు. ఓకే నాన్న, ఈరోజు క్లాస్ ఏంటి అంటే మూట కట్టడం. మూట కట్టడం ఏంటి టీచర్ అంటే అది ఎలా కట్టాలి, ఏం చేయాలి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ బోండాలు కొనుక్కుంటాము. బోండాల్ని ఎలా మూట కట్టిస్తానని వాళ్ళు ఎలా ప్యాక్ చేసి ఇస్తారు బోండాల్ని. ఇప్పుడు ఇదే బోండా అనుకో, దీంట్లో వేసి వాళ్ళు ఇలా ప్యాక్ చేసి మనకి ఇస్తారు. ఓకేనా, దీన్నే మూట కట్టడం అంటారు. ఓకే, దానికంటే ముందు దానికంటే ముందు మీకు కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తాను. నా దగ్గర ఇది ఏంటిది నాన్న, ఏంటిది గట్టిగా ఒకసారి దీన్ని టచ్ చేసి చూడు. ఎలా ఉంది, మెత్తగా ఉందా? నువ్వు టచ్ చేయనా? ఎలా ఉంది సింహాద్రి, నువ్వు టచ్ చేయనా? ఓకే, నెక్స్ట్ ఇదేంటిది నాన్న, బాల్. దీన్ని టచ్ చేయమ్మా. ఎలా ఉంది, ఇది గట్టిగా ఉంది. దీన్ని టచ్ చేయనా? గట్టిగా ఉందా? నెక్స్ట్ ఇందులో ఒకటి తీసుకో, టచ్ చేయి. ఎలా ఉంది నాన్న, గట్టిగా ఉందా? నువ్వు ఒకటి తీసుకో, టచ్ చేయి. ఎలా ఉంది? ఓకే, ఓకేనా, అర్థమైందా? ఓకే నాన్న, తర్వాత దీన్ని టచ్ చేయి నాన్న. ఎలా ఉంది, మెత్తగా ఉందా? ఓకే, దీన్ని టచ్ చేయి నాన్న. దీన్ని టచ్ చేయి నాన్న, మెత్తగా ఉంది. ఓకేనా, ఇది బాల్, సాఫ్ట్ బాల్ అన్నమాట. ఓకేనా, ఇదేంటిది, ఇది కూడా బాలే కానీ ఇది గట్టిగా ఉంటుంది. తర్వాత ఇదేంటిది నాన్న, కాటన్. కాటన్, దూది. దూది కూడా ఎలా ఉంటుంది, సాఫ్ట్ గా మెత్తగా ఉంటది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఇదేంటిదంటే పేపర్ నాన్న. పేపర్ ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా ఎందుకు ఫోల్డ్ చేశాను అంటే సింహాద్రి, పేపర్ ఇలా ఎందుకు ఫోల్డ్ చేశాను, మనం ఏదైనా థింగ్స్ అనేవి దీంట్లో వేసి ఇలా మూట కట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే మనం ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి మన స్కూల్కి, మనం ఏం చేస్తాం నాన్న, గెస్ట్లు ఎవరైనా వస్తే మనము దీంట్లో ఇలా ఫ్లవర్స్ అన్ని పెట్టి ఫ్లవర్ బొకేలాగా తయారు చేసి వాళ్ళకి వెల్కమ్ మేడం అని చెప్తాం. ఓకేనా, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాం. ఈసారి మన స్కూల్కి ఎవరైనా వచ్చారనుకో పెద్ద మేడమ్స్, వాళ్ళకి ఇలా తయారు చేసి బొకేలాగా వాళ్ళకి ఇచ్చి వెల్కమ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాం. ఓకేనా నాన్న? ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మహాలక్ష్మి దీన్ని పట్టుకో నాన్న, ఇక్కడున్న ఫ్లవర్ దాంట్లో వేసి మూట కట్టు. చిన్న చేతి దీన్ని పట్టుకో నాన్న, అక్కడున్న ఫ్లవర్ దాంట్లో వేసి మూట కట్టండి. నేను కూడా నా దగ్గర ఉన్న థింగ్స్ దీంట్లో వేసేసి మూట కట్టేస్తున్నాను. ఓకేనా, ఇదిగో నేను కట్టేశాను. నువ్వు చేయి మహాలక్ష్మి. ఓకే, సూపర్, వెరీ గుడ్. చూపించండి ఇట్లా. మూట కట్టడం తెలిసిందా నాన్న? తెలిసిందా? ఓకే, అక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని షేప్స్ కనిపిస్తున్నాయా? ఓకేనా, ఇదిగో ఈ షేప్ ని ఏమంటారు అంటే వృత్తం, సర్కిల్. సర్కిల్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమంటారు, ఈ షేప్ ని ఏమంటారు అంటే స్క్వేర్. 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 స్క్వేర్ అంటే ఏంటి నాన్న, చతురస్రం. అంటే 4 వైపులా దీని భుజాలు 4 సైడ్లు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి త్రిభుజం, ట్రయాంగిల్. ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని ఉంటాయంటే 3 భుజాలే ఉంటాయి, 1 2 3. ఓకేనా, ఇది ట్రయాంగిల్. నెక్స్ట్ ఇదేంటిది నాన్న, రెక్టాంగిల్. రెక్టాంగిల్. ఇక్కడ చూడండి నాన్న, ఇటు సైడు ఉన్న లెంత్ అనేది చాలా తక్కువగా ఉంది, ఈ 2 సైడ్స్ లెంత్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. ఓకేనా, దీన్ని ఏమంటారు అంటే రెక్టాంగిల్. దీర్ఘ చతురస్రం. రెక్టాంగిల్. సర్కిల్. స్క్వేర్. ట్రయాంగిల్. ట్రయాంగిల్. రెక్టాంగిల్. ఓకేనా, అర్థమైందా మీకు? ఇవి వచ్చేసి షేప్స్. ఓకేనా, తర్వాత మీ దగ్గర ఉన్న థింగ్స్ ని మూట కట్టడం. మూట కట్టడం అంటే ఏంటి, ఇట్లా ప్యాక్ చేసి ఇవ్వడం అన్నమాట. అర్థమైందా సింహాద్రి? క్లాస్ అందరికి అర్థమైందా మహాలక్ష్మి? ఓకే, క్లాస్ కొట్టండి.